నమస్తే, నేను మీ వసంత్. వెల్కమ్ టు అభినవ్ భారత్. ప్రస్తుతం మనం తెలంగాణ భవన్లో ఉన్నాం. ఈరోజు మనతో పాటు బీఆర్ఎస్ మహిళా నాయకురాలు పావని గౌడ్ మనతో ఉన్నారు. పావని గారు నమస్తే. నమస్తే. తెలంగాణ ప్రభుత్వం మారిన తెలంగాణలో దాదాపుగా సంవత్సరం అవుతుంది. ఈ సంవత్సర కాలం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఎలా అనిపిస్తుంది పరిపాలన? అబద్ధాలతో కాలమెల్ల తీసుకుంటూ అన్యాయాలు ప్రజలకు అన్యాయం చేస్తూ ప్రశ్నించిన వాళ్ళను నిర్బంధం చేస్తూ కాలయాపన చేస్తూ పాలిస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. అరాచకాలు అన్యాయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ ఏదన్నా ఉన్నదనంటే అది కాంగ్రెస్ ప్రభుత్వము, రేవంత్ రెడ్డి అని చూపిస్తున్నాడు. రైట్. ఇక్కడ సెక్రటేరియట్ ముందు ఒక్కసారి సెక్రటేరియట్ ముందు దాని గురించి చెప్పే ముందు తెలంగాణ తల్లి విగ్రహం చూస్తా ఉన్నాం. ఎక్కడే కూర్చున్నాం, వాటి పాదాల దగ్గర కూర్చున్నాం. ఈ యొక్క రూపం తెలంగాణ ప్రజలకి, తెలంగాణ సమాజానికి, ప్రతి ఒక్కరికి ఒక ఎమోషనల్ కనెక్టివిటీ ఉంది. కానీ ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క రూపాన్ని కూడా మార్చి తెలంగాణ తల్లి విగ్రహాన్ని సెక్రటేరియట్ లో ఈరోజు ప్రతిష్ఠిస్తున్నారు. రేపు 9వ తారీఖు కూడాను ఓపెనింగ్ చేస్తా ఉన్నారు. అంటే పూర్తిగా ఈ రూపాన్ని మారుస్తా ఉన్నారు. ఏం చెప్తారు దీని గురించి? రూపాన్ని మార్చడం, మాటలను మార్చడం రేవంత్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య. రేవంత్ రెడ్డి అనేటోడు తెలంగాణ ఉద్యమంలో లేడు. తెలంగాణ ఉద్యమ ద్రోహి. తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు ఆంధ్ర నాయకుల బూట్లు మోస్తూ, చెప్పులు మోస్తూ, వాళ్ళ సూట్ కేసులు మోసుకుంటూ తిరిగినోడు. ఆ తిరిగినోడు అధికారంలోకి వచ్చిన తర్వాత, గద్దెనెక్కి కూసున్న తర్వాత తెలంగాణ తల్లి రూపురేఖలే మారుస్తా అని చెప్తున్నాడు. అంటే కేసీఆర్ గారు ఆనవాళ్ళు లేకుండా చేస్తా అని చెప్పడంలో భాగంగానే తెలంగాణ తల్లి రూపురేఖలు మారుస్తున్నాడు. ఇవాళ ఆయన కుంచిత స్వభావానికి ఇది నిదర్శనం. తెలంగాణ తల్లి అంటే ఒక చేతిలో బతుకమ్మ ఉంటుంది, ఇంకొక చేతిలో మొక్కజొన్న కంకులు ఉంటాయి, తల మీద కిరీటం పెట్టుకొని, ఒంటి నిండా నగలేసుకొని ఒక దేవతా స్వరూపం లెక్క ఆనాడు కవులు, కళాకారులు అందరితోటి, సంబంధ వర్గాలతోటి సమావేశాలు చేసి, ఒక మేధావి వర్గానితోటి సమావేశం జరిపి ఒక రూపాన్ని తీసుకొని వచ్చారు. ఆ రూపాన్ని ఎంతమంది వ్యతిరేకించినా కూడా, ఎంతమంది తెలంగాణ రాదు అన్నా కూడా ఆ దేవతామూర్తి రూపాన్ని ముందటికి తీసుకొచ్చి, జనాల ముందుకు తీసుకొచ్చి కొట్లాటను నేర్పిండు బాపు కేసీఆర్ గారు. బతుకమ్మ ఉంటదిరా బిడ్డ, ఈ చేత కంకి పట్టుకుంటదిరా, కావలసి వస్తే రుద్రమ్మగా మారి యుద్ధం కూడా చేస్తుంది బిడ్డ అనే విధంగా తీర్చిదిద్దిండు తెలంగాణ తల్లి విగ్రహాన్ని. ఏం పుట్టింది? ఏ తల్లి విగ్రహాన్ని పెడతా అనుకుంటున్నాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి? ఎందుకు ఈ రూపురేఖలు మార్చుడు? ఎందుకు? ఉన్న తల్లి విగ్రహం సరిపోతలేదా? కనబడతలేదా? మనకు దేవతా స్వరూపం లెక్క కనబడతలేదా? దేవతలు నగలు నట్రా వేసుకొని కూర్చుంటారు. అంటే తెలంగాణ అంటే నగలు ఉండొద్దు, కిరీటాలు ఉండొద్దు. ఇదేం తెలంగాణ అంటే? తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టుపడేలా ఉండాలే కానీ విగ్రహాలు కిరీటాలు పెట్టి కాదు. తెలంగాణ ఆడబిడ్డ ఏ విధంగా ఉంటది అదే విధంగా విగ్రహాన్ని ప్రతిష్ఠించడం ఈ రోజు 9వ తారీఖు కూడా ఓపెనింగ్ చేస్తా ఉన్నారు. ఉన్న అమ్మ విగ్రహం దేవత లాగుంది కదా, ఇంకా ఎందుకు? అంటే చేతిలో బతుకమ్మని తీసేస్తావా? చేతిలో కంకిని తీసేస్తావా? అంటే ఏం తీసేస్తాం అనుకుంటున్నావు? రూపమే మార్చేసి మీ తల్లి విగ్రహాన్ని పెడదాం అనుకుంటున్నావా, లేకపోతే కాంగ్రెస్ తల్లి విగ్రహాన్ని పెడదాం అనుకుంటున్నావా? రాహుల్ గాంధీ తండ్రి విగ్రహాన్ని పెట్టినావు. తెలంగాణ తల్లి విగ్రహం ఉండే చోట రాహుల్ గాంధీ తండ్రి విగ్రహాన్ని పెట్టినావు. ఇప్పుడు మళ్ళీ తెలంగాణ తల్లిని కాకుండా ఏ తల్లి విగ్రహం పెడదాం అనుకుంటున్నావు రేవంత్ రెడ్డి? అంటే భారతమాత విగ్రహం ఉన్నది, బీజేపీ వచ్చిన తర్వాత భరతమాత విగ్రహాన్ని మార్చిండ్రా. తెలుగు తల్లి విగ్రహం ఉన్నది, మా తెలుగు తల్లికి మల్లెపూల దండలు అని వాడుకున్నాం కదా. మరి ఆంధ్రాలో ఎన్నో రాజకీయాలు పరిణామాలు మారినాయి, ప్రభుత్వాలు పోయినాయి, ఏమో అయినాయి. మరి ఎవరన్నా ఆంధ్ర తెలుగు తల్లి విగ్రహాన్ని మార్చిండ్రా? ఎందుకు ఈ కుంచిత స్వభావం? ఎందుకు ఈ నీచ బుద్ధి? ఎందుకు ఈ కురుచ బుద్ధి? దేనికోసం? అస్తిత్వాన్ని దెబ్బతీయడంలో భాగంగానే కదా రేవంత్ రెడ్డి ప్రతిదీ చేస్తున్నాడు. లోగోలు మారుస్తాం, రూపురేఖలు మారుస్తాం, కేసీఆర్లు ఆనవాళ్ళు లేకుండా చెరిపేస్తాం. కేసీఆర్ గారి ఆనవాళ్ళు చెరపడం నీ తరం అవుతుందా? నువ్వు కేసీఆర్ గారు తెచ్చిన తెలంగాణలోనే నువ్వు సీటెక్కి కూర్చున్నావు కదా సీఎంగా. కేసీఆర్ ఆనవాళ్ళు అంటేనే నువ్వు ఇప్పుడు అసలు కేసీఆర్ ఆనవాళ్ళే లేకుండా తెలంగాణలో రానున్న రోజుల్లో కేసీఆర్ అనే పేరు కనుమరుగైపోతుందని చెప్తా ఉన్నారు కదా. కనుమరుగు అవడం వాని అబ్బతరం కాదు, కనుమరుగు చేయడము వాని జేజమ్మ తరం కూడా కాదు, ఎవరి తరం కాదు. తెలంగాణ ఉన్నన్నాళ్ళు కేసీఆర్ గారైనే ఎమోషన్ ఉంటది, ఆయన పేరు ఉంటది. రైట్. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా సరే బీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అరెస్టులు జరుగుతా ఉన్నాయి. ముఖ్యంగా దీనిపై ఎట్లా స్పందిస్తారు? ఇప్పుడు ప్రశ్నిస్తా అనేసి అప్పుడు అధికారంలోకి రాకముందు ఏ విధంగా మాట్లాడిండో మనం చూసినాం. ప్రశ్నించే గొంతును అనేసి
ప్రజల దగ్గరికి పోయి ప్రగల్భాలు పలికిండు. ప్రశ్నిస్తే తట్టుకోలేకపోతున్నాడు, నిర్బంధిస్తున్నాడు. ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక, ఆయన దగ్గర సమాధానాలు లేక నిర్బంధాలు చేసి, అరెస్టులు చేసి, జైళ్ల పాలు చేసి ఏదో విధంగా సాడిజం బుద్ధిని చూపించుకుంటున్నాడు. ఎంతమందిని నువ్వు జైళ్ళల్లో పెట్టినా నీకు జైలు సరిపోవు, పక్క రాష్ట్రాలు కూడా నువ్వు రెంట్లకు తీసుకోవాల్సి వస్తుంది. అంతమంది ప్రశ్నిస్తారు. యావత్ తెలంగాణ 4.5 కోట్ల జనాలు మహిళల దగ్గర నుంచి మొదలు పెడితే, చిన్న పిల్లలు స్కూల్ పిల్లల దగ్గర నుంచి మొదలు పెడితే వృద్ధుల వరకు కూడా ప్రశ్నిస్తున్నారు. విజయోత్సవాలు అనేది అసలు ఇక్కడ తెలంగాణలో చేయకూడదా? వాళ్ళు చేసిన 54,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్తా ఉన్నారు. 54,280 కోట్లు రైతు రుణమాఫీ చేసామని చెప్తా ఉన్నారు. దాదాపుగా 20 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేసామని చెప్తా ఉన్నారు కదా. 54,000 ఉద్యోగాలు ఇచ్చుకున్నామని చెప్తున్నారు కదా. సంవత్సర కాలంలో 54,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఎప్పుడు ఇచ్చిండ్రు, ఎగ్జామ్లు ఎప్పుడు పెట్టిండ్రు, ఎప్పుడు పేపర్లు దిద్దిండ్రు, ఎప్పుడు నియామక పత్రాలు పెట్టిండ్రు? మొన్ననే చెప్పిండు కదా రేవంత్ రెడ్డి ఒక సభల, ఒక బాహుబలి లాంటి అబ్బాయికి పెళ్లి చేసిన రాత్రికి రాత్రే బిడ్డ పుడుతుందా అనేసి. మరి ఒక బాహుబలి అదే ఇప్పుడు 3 ఫీట్ల రేవంత్ రెడ్డి, అదే మన గుంపు మేస్త్రి తెలంగాణ రాష్ట్రాన్ని పాలిస్తున్నాడు కదా. ఈ 11 నెలలల్లా ఎప్పుడు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చినవు, ఎప్పుడు ఎగ్జామ్లు పెట్టినవు, ఎప్పుడు పేపర్లు దిద్దినవు, ఎప్పుడు నియామక పత్రాలు ఇచ్చినవు? మందికి పుట్టిన బిడ్డలను మా బిడ్డలని చెప్పుకొని తిరిగే గుంపు మేస్త్రి ఆలియాస్ రేవంత్ రెడ్డి ఇదివరకు కేసీఆర్ గారి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చిన ఉద్యోగాల నోటిఫికేషన్లను, ఉద్యోగాలను నువ్వు నియామక పత్రాలు ఇచ్చుకుంటా నేనిచ్చిన ఉద్యోగాలు నేనిచ్చినా అని చెప్పుకున్నాడు. ఎక్కడిది రాబాయ్? దమ్ముంటే ధైర్యం ఉంటే సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పినావు. ఆ 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఎప్పుడు ఇస్తావు? సంవత్సరం అయిపోతుంది, రేపు 9వ తారీఖు. సంవత్సర కాలంలో నువ్వు ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చినావు, ఎన్ని వేల ఉద్యోగాలు ఇచ్చినావు? అసలు నీ ముఖం ఉన్నదా? రైట్. ఇక్కడ ఒక చిన్న ఏంటంటే ఈ ఉద్యోగాల గురించి మాట్లాడదాం. ఈ రోజు పాడి కౌశిక్ రెడ్డి అని మీ పార్టీ ఎమ్మెల్యే, ఆయన ఎవరైతే పోలీసులు ఉన్నారో వాళ్ళ యొక్క పనులకు విఘాతం కలిగించారని చెప్పేసి ఈ రోజు కేసు పెట్టిన పరిస్థితి అయితే ఉంది. అంటే ఒక ఎమ్మెల్యే అయ్యింది, ప్రజాప్రతినిధి అయ్యింది, అసలు ఇట్లా చేయాల్సిన పరిస్థితి ఉంటుంది అసలు నిజంగానే? ఇప్పుడు పాడి కౌశిక్ రెడ్డి గారు ఏసీపీ దగ్గర పర్మిషన్ తీసుకున్నారు. నేను వస్తున్నా, నా ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది, మీకు కంప్లైంట్ ఇవ్వడానికి వస్తున్నా అంటే సిఐ గారు ఉంటారు, ఇచ్చేసి వెళ్ళమని చెప్పిండ్రు. ఈయన పోయిన తర్వాత సిఐ గారు అక్కడ లేకుండా పోయిండ్రు, పారిపోయిండ్రు. పారిపోతుంటే ఎవరైనా తీసుకోండి, నేను ఏసీపీ దగ్గర పర్మిషన్ తీసుకొని వచ్చినా అని చెప్పి అంటారు కదా. ఒక ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధి, ప్రజల చేత ఎన్నుకోబడ్డోడు, ఆయనకే గతి లేదు, ఆయనకే దిక్కు మొక్కు లేకుండా పాపం పోలీస్ స్టేషన్లో ఏ విధంగా చూసిండ్రో మనం చూసినాం. స్వేచ్ఛ ఎక్కడుందండి? అంటే కేసులు పెట్టడానికి వస్తే పోలీస్ స్టేషన్లు వేస్తాం. ఈ రోజు తెలంగాణ ప్రజలందరికీ కూడాను స్వేచ్ఛ ఉంది, సమానత్వం ఉంది, మీరన్న సౌభ్రాతృత్వం కూడా ఉంది. అందుకే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ విజయోత్సవాలు చేసుకుంటా ఉంది. రేపు 9వ తారీఖు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రారంభించబోతున్నారు వాళ్ళు. నిజంగా ఇవంతా స్వేచ్ఛ లేకుండా ఇవన్నీ జరుగుతా ఉన్నాయా? ఇప్పుడు స్వేచ్ఛ ఎక్కడుంది? లగచర్లలో కనబడ్డదా స్వేచ్ఛ మీకు? లగచర్ల లంబాడి మహిళలను రాత్రి పోలీసులను తీసుకుపోయి కొట్టించిన దగ్గర మీకు స్వేచ్ఛ కనిపించిందా? రామన్నపేట రైతుల దగ్గర స్వేచ్ఛ కనిపించిందా? దలావర్పూర్ అక్కడ రైతుల దగ్గర మీకు స్వేచ్ఛ కనిపించిందా? రైతుల ఆత్మహత్యలు, అరాచకాలు, అన్యాయాలు జరుగుతుంటే అక్కడ మీకు స్వేచ్ఛ కనిపించిందా? ఎక్కడ స్వేచ్ఛ కనిపించింది? జర్నలిస్టుల సోదరులను ప్రశ్నిస్తున్న అందరినీ మహిళా సోదరి మనులు అని చూడకుండా వాళ్ళని నిర్బంధిస్తారు. అది స్వేచ్ఛనా? ఏది స్వేచ్ఛ? ఏది సమానత్వం? ఏది సౌభ్రాతృత్వం? సమానత్వం ఎక్కడ కనబడుతుంది? అన్ని మంత్రివర్గాలు నీ దగ్గరనే పెట్టుకొని మంత్రి వ్యవస్థలనే మొత్తం ఎట్లా అంటే గురుకుల వ్యవస్థలను, విద్యా వ్యవస్థను అస్తావ్యస్తం చేసినావు కదా. హోమ్ నీ దగ్గరనే పెట్టుకొని ల్యాండ్ ఆర్డర్ ను తెలంగాణలో అస్తావ్యస్తం చేసినావు కదా. ఇంకేం చేయదు? గురుకులాలనే మాట చెప్తా ఉన్నారు మీరు. గురుకులాల్లో గానీ, జడ్పీ హై స్కూల్స్ లో గానీ, ప్రభుత్వ పాఠశాలలు అప్పర్ ప్రైమరీ ఏవైతే ఉన్నాయో ఈ పాఠశాలలు అన్నింటిలో కూడాను ఫుడ్ పాయిజన్ అవడానికి ముఖ్యంగా బీఆర్ఎస్ నాయకులే దీనికి కారణం అని చెప్తా ఉన్నారు. దట్టు బీఆర్ఎస్ మీ రాష్ట్ర నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్నారు, ఆయన హస్తం ఉంది దీని వెనుక అని చెప్తా ఉన్నారు కదా. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కేసీఆర్ గారి సారథ్యంలో గురుకులాలనే దేశానికి మేటిగా తీర్చిదిద్దిండ్రు. 1022 గురుకుల పాఠశాలలను పెట్టి కేసీఆర్ గారు ఈయనను సెక్రటరీగా పెట్టిన తర్వాత గురుకులాల నుంచి వెళ్ళి ఆనిముత్యాలు బయటికి వచ్చినాయి. దేశ విదేశాలకు పోయి చదువుకుంటున్నాయి. మెడికల్ కాలేజీలల్లో మా చెల్లె గురుకులంలో చదువుకొని జగిత్యాలలో మెడిసిన్ చేస్తుంది, ఎంబీబీఎస్. మా ఇంటి పక్కన వాళ్ళు ఇంజనీరింగ్ చేస్తున్నారు. ఎంతమంది ఇంజనీరింగ్ స్టూడెంట్లను, మెడికల్ స్టూడెంట్లను
ఎంతమంది డాక్టర్లను ఐఏఎస్ ఆఫీసర్లను తీర్చిదిద్దుతుంది తెలుసా గురుకులాలు. రైట్ ఆ గురుకులాలనే అస్తావ్యస్తం చిన్న భిన్నం చేసి ప్రైవేట్ వాళ్లకు దారాదత్తం చేయడానికి విద్యను పిరం చేయడానికి బడుగు బలహీన వర్గ జీవులకు విద్యను పిరం చేయడానికి ఎంబీబీఎస్ డాక్టర్లు కాకుండా చేయడానికే గురుకులాలను విచ్ఛిన్నం చేయడానికే రేవంత్ రెడ్డి కుట్ర వన్నుతున్నాడు. ఇదంతా రేవంత్ రెడ్డి కుట్ర, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి కుట్ర కాదు, బీఆర్ఎస్ పార్టీ కుట్ర కాదు. ఈ కుట్రలో భాగంగానే ఫుడ్ పాయిజన్ ఇవన్నీ జరుగుతున్నాయని చెప్తారా? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కాదు ఫుడ్ పాయిజన్ చేసేది, రేవంత్ రెడ్డే ఫుడ్ పాయిజన్ చేపిస్తున్నాడు. గురుకులాలను గురుకుల పిల్లలను ఇప్పుడు విద్యార్థుల తల్లిదండ్రులు మా బిడ్డల ప్రాణాలు కావన్నా చదువులు కావన్నా అని ఆలోచిస్తారు. అప్పుడు గురుకులాలకు పంపించరు. వాళ్ళ పేదరికం ఏమవుతుందంటే విద్యకు అడ్డమవుతుంది. ఇప్పుడు కొంతమంది భూమిలో జాగాలో అమ్ముకొని నా బిడ్డ చదువుకోవాలి, బయటికి పోవాలి, సంపాదించుకోవాలి, మా లెక్క కావద్దు అనేసి బిడ్డల్ని చదివిస్తారు. మళ్ళా భూములు అమ్ముకోవాలి, జాగాలు అమ్ముకోవాలి, తెలంగాణలో నిరాశ్రయులు కావాలి అనేదే రేవంత్ రెడ్డి లక్ష్యం. సో ఇక అరెస్టుల పైన ఏం చెప్తారు? ఓవరాల్ గా మీ రాష్ట్ర నాయకులు కానీ, మీ ఎమ్మెల్యేలు కానీ, మీ మాజీ మంత్రులు కానీ అరెస్టులు అవుతా ఉన్నారు, ఏం చెప్తారు? అరెస్టులు మేము అరెస్టులు చేస్తే పోలీస్ స్టేషన్లకు పోయినాము, పోలీస్ స్టేషన్లో కూర్చున్నాం తప్ప ఇగో రేవంత్ రెడ్డి లాగా లోపలికి వచ్చారు, ముడ్డు మీద అంతా అంటే బయటకు పోయారు. లోపలికి రాలేదండి, లోపలికి వచ్చిన వాళ్ళని తిట్ట బయటకు పోతారు, లోపలికి ఇట్లకి వచ్చేది మీరు పంట మాలనే తెలియదు. ఎవడో గాయత్రి కొడుకు మీకు ఇచ్చినోడు ఈ అధికారం పిల్లలు వేసుకున్నాడా? ఎవరున్నారు ఇక? నేనే అడుగుతా ఎవరు ఆయన ఎక్కువైపోయింది, నేను ఏదో చూసుకుంటే చూసుకుంటుంటే ముడ్డి మీద దంతము పనికి మాలినోళ్ళు మీకు ఎవడరా ఇచ్చింది అధికారము, మీకు ఎవడరా ఇచ్చింది బాధ్యతలు అనేసి పోలీసు వాళ్ళని ఎవరన్నా అన్నారా? రేవంత్ రెడ్డి భాషా పరిజ్ఞానం యోగిట్లా ఆనాడు ఈ విధంగా మాట్లాడి ఈనాడు ఆ రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడో తెలంగాణ సమాజం మొత్తం తెలుసు. సో అది ఓవరాల్గా ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సంవత్సర కాల పరిపాలన ఏదైతుందో దానిపైన కాంగ్రెస్ పార్టీ విజయోత్సవాలు చేసుకుంటా ఉంది, రైతు పండుగలు చేసుకుంటా ఉంది. బీఆర్ఎస్ వాయిస్గా మీరేం చెప్తారు? 6 అబద్ధాలు 420 మోసాలతోటి కాంగ్రెస్ ప్రభుత్వం అవి విజయోత్సవాలు కాదు దగా ఉత్సవాలు చేసుకుంటుంది. క్యాప్షన్ చేంజ్ చేసుకొని తెలంగాణ ప్రజల దగా ఉత్సవాలు అని పెట్టుకోవాలి వాళ్ళు.